తన లవర్కు ఓ యువతి ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. జరిగిన మోసాన్ని గుర్తించి లబోదిబోమన్న ఆ బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ చివరికి కోర్టుకెక్కాల్సి వచ్చింది. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. విన్నీపెగ్ టౌన్కి చెందిన లారెన్స్ క్యాంప్బెల్, క్రిస్టల్ అండ్ మెక్కే ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరగా కలిసి ఓ హోటల్లోనే ఉంటున్నారు. క్యాంప్బెల్ 2024లో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ టికెట్ ఇటీవలే జాక్పాట్ తగిలింది. $5 మిలియన్ అంటే 30 కోట్ల రూపాయల్ని గెలుచుకున్నాడు. కానీ ఈ డబ్బు తీసుకోవాలంటే ఇతని వద్ద సరైన గుర్తింపు కార్డు లేదు, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. దీంతో వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ నుంచి లాటరీ సొమ్ము తీసుకోవడానికి తన ప్రియురాలి సాయం కోరాడు. ఆమెను పూర్తిగా నమ్మాడు. ఈ క్రమంలో ఆమె తన ఐడి కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించింది. ఎట్టకేలకు లాటరీ సొమ్ము ఆమె అకౌంట్లోకి వచ్చి చేరింది. ఈ సమయంలో లారెన్స్ క్యాంప్బెల్, క్రిస్టల్ యాన్ మెక్కే నమూనా చెక్కును చేతపట్టుకొని ఫొటోస్కి, వీడియోస్కి కూడా పోజులు ఇచ్చారు. ఇది తనకు క్యాంప్బెల్ ఇస్తున్న పుట్టినరోజు కానుక అంటూ ఆమె కలరింగ్ ఇచ్చింది. నిజానికి ఆ యువతి అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో పాత ప్రియుడికి చెందిన 30 కోట్లలో అతనికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కొత్త లవర్తో పరారైంది. అతడితో పూర్తిగా సంబంధాలు తెంచేసుకుంది. ఫోన్లో కూడా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆచూకీ కనిపెట్టగలిగాడు క్యాంప్బెల్. మరో వ్యక్తితో పడకపై ఆమెను చూశాడు. తాను దారుణంగా మోసపోయినట్లు గుర్తించిన క్యాంప్బెల్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు.